అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మిత్రుడు లయన్స్ క్లబ్ చైర్మన్ రవితేజ గారికి ముందుగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన జోనల్ చైర్మన్ గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ చెప్పారు, శ్రీకాకుళం 250 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి జాతీయ రహదారి, నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అలాగే ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం మరింత వెనుకబడినటువంటి జిల్లా. పోషకాహార లోపంతో చాలా మంది మాతృత్వాన్ని ఇచ్చే సందర్భంలో కూడా పోస్ట్ పార్టమ్ ప్రాబ్లమ్స్ తో, హెమరేజ్ ప్రాబ్లమ్స్ తో డెలివరీలోనే ఒక బిడ్డకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసే నేపథ్యంలో తల్లి ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. మరి తమ్ముడు హర్ష లాంటి వారు 70వసారి బ్లడ్ డొనేషన్ చేశాడంటే గనక ఇలాంటి యువత ముందుకొచ్చి అటు ఒక తల్లిని బిడ్డని కాపాడేటటువంటి ప్రాణదాతలు అవుతారు. యాక్సిడెంట్స్ అవుతుంటాయి. బిల్డింగ్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నటువంటి మన జిల్లాలో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, అందులోని అర్బన్ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మనం చూస్తూనే ఉన్నాం. సో మరి బ్లడ్ ప్రెషర్, హిమరేజ్, అలాగే యాక్సిడెంటల్, క్యాన్సర్ ట్రీట్మెంట్, ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా అండ్ ప్లేట్లెట్స్, ఈ 3 కంపోనెంట్స్ ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్స్ లో ఇవి అందుబాటులో లేకపోవడం వలన వేలాదిగా ప్రాణాలని కోల్పోతున్నాం. సో తప్పనిసరిగా యువత ముందుకు రావాలి. బ్లడ్ సెల్స్ కూడా 120 days లో చనిపోతుంటాయి. సో మనం ఎలాగైతే ఒక మోటార్ బైక్ ఇంజిన్ ఆయిల్ 2000 కిలోమీటర్లు లేదా 2 మాసాల్లో మార్పిస్తామో, అలాగే మనం దాచుకున్నా కానీ మన రెడ్ బ్లడ్ సెల్స్ 120 days లో ఎక్స్పైర్ అవుతాయి కనుక మనం ప్రతి 3 నెలలకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఈ అవేర్నెస్ ప్రతి యువకుడికి, యువతకి కూడా అవసరం. అలాగే హెచ్బి పర్సంటేజ్ చూసుకొని మీరు బ్లడ్ డొనేషన్ చేయాలని మరొకసారి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అండ్ ఆల్సో వీ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ ఫ్రమ్ సమగ్ర శిక్ష, expedite the blood donation camps in our orientation programs, and our Samagra Shiksha extended support to the Lions Club. Thank you. Thank you. ఈరోజు సుదినం. ఈరోజు శ్రీకాకుళం లయన్స్ బ్లడ్ బ్యాంక్లో మేడం సుప్రజ గారు అదర్స్లో ఫౌండేషన్ నుంచి వచ్చారు. అలాగే మన భూలోకమాత ఫౌండేషన్ సమీర్ గారు అండ్ హర్ష గారు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు. అలాగే పృథ్వీ గారు వచ్చారు. అలాగే ఆర్వీఎం సీనియర్ మేనేజర్ గారు, సీఎం గారు వచ్చారు. ఈరోజు చూసుకుంటే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. టెంపరేచర్లు పెరగడం వల్ల అందరికీ హెచ్బి పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది. దాని కారణంగా ఎవరు కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రాని తరుణంలో ఈరోజు ఇలాంటి యువకులు ముందుకు వచ్చి నిజంగా రక్తదానం చేయడం చాలా గొప్ప విషయం. అలాగే మన శ్రీకాకుళం వరకు చూసుకుంటే సుమారు 250 కిలోమీటర్లు నేషనల్ హైవే పడుతుంది. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316A జోన్ చైర్మన్గా నా యొక్క బాధ్యతగా నేను మీ అందరికి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. అలాగే సుప్రజ మేడం గారు చాలా రక్తదానాలు యువకుల్ని, అలాగే రక్తదానాలు కూడా మేడం గారు చేస్తున్నారు. నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు హర్ష గారు కూడా ఇది 70వసారి రక్తదానం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. అన్ని దానాల్లోకి రక్తదానం మహాదానం. ఆ రక్తదానం 70వసారి చేస్తాడంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి యువకులు ముందుకు వచ్చి రక్త కొరత లేకుండా మన శ్రీకాకుళం జిల్లాని కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను.